1650 क्यों करेंगे? 250 तुम कैश दे दो भाई, कैश करते हैं, कैश अन्ना आगा लेफ्ट लेफ्ट अरे అతను లేపండి ఫస్ట్. అమ్మా చాలా పెద్ద యాక్సిడెంట్. హార్స్లీ హిల్స్ నుండి నేనైతే మైసూర్కి స్టార్ట్ అయిపోయాను. ఇది పార్ట్ 2, అంటే కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను 2 పార్ట్స్ కింద చేశాను. అండ్ ఇవాళ వచ్చేసి డే 2 ఇన్ అవర్ రైట్. ఎవరైనా హార్స్లీ హిల్స్కి వెళ్దాం అనుకుంటే కనుక పక్కా వచ్చేయండి. ఇది కరెక్ట్ టైము, మాన్సూన్ టైము, వింటర్లో కూడా చాలా బాగుంటుందంట. ఇంకా నేను మైసూర్ స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుండి 320 కిలోమీటర్స్ ఉంది అండ్ 6 అవర్స్ అయితే చూపిస్తుంది. పైన చాలా మంది ఫ్రెండ్స్ అయితే కలిసారు, వాళ్ళందరూ కూడా ఒకసారి కామెంట్ చేయండి. పైకి వెళ్ళే కొద్ది ఘాట్ మొత్తం చల్లగా ఉంది, కిందకి దిగేటప్పుడు ఎండ స్టార్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు కొత్తకోట నుండి బెంగళూరు హైవే మీదకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుండి మనకి ఒక 27 కిలోమీటర్స్ ఉంది స్ట్రైట్. ఇది ఒక పల్లెటూరు. సో వెల్కమ్ టు కర్ణాటక. ఇది ఏ ఊరు అనేది పేరు నాకు ఐడియా లేదు, కానీ మనం బెంగళూరు మెయిన్ రోడ్ కోసం వెళ్తున్నాము. ఇంకా ఒక 9 కిలోమీటర్స్ ఉంది. ఏవి కూడా ఇంకా తెలుగులో లేవు. ఆంధ్ర బార్డర్ అయితే ఇందాక జస్ట్ క్రాస్ అయ్యి ముందుకు వచ్చాను. ఆ విలేజెస్ దగ్గర నుండి డైవర్షన్ తీసుకుని ఇటు వచ్చేసాను అనమాట. ఇప్పుడు మనం బెంగళూరు మెయిన్ రోడ్ మీద ఉన్నాం. సో ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేపిస్తాను. ఇక్కడ ఎంత ఉందో చూడాలి. అక్కడ అయితే 108 ఉంది ఆంధ్రాలో. మరి ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 103 పెట్రోల్, అంటే 5 రూపీస్ తేడా. చూసారా? ఇక్కడ ఇంకా ఫుల్ ట్యాంక్ చేపించేసుకుందాము. అన్న ఫుల్ ట్యాంక్ కార్డ్ హోరా కార్డ్ చేసే మిషన్ లేకరావు. ఇక్కడ చిన్న జిమ్మిక్ చేద్దాం అనుకున్నాడు. ఫస్ట్ 250 కొట్టాడు అనమాట. కొట్టి నేను ఫుల్ ట్యాంక్ అని చెప్పా. 250 కొట్టి నేను ఇలా చూశాను, ఇటు సైడ్ చూసేసరికి 250 సరిగ్గా వినపడలేదు అని చెప్పి మళ్ళీ కొట్టాడు, ఫిల్ చేశాడు. ఇప్పుడు 13.59 లీటర్స్ కొట్టించాను అండ్ 1400 రూపీస్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫుల్ ట్యాంక్ కొట్టించేసాను. ఇక్కడ నుండి మనకి ఇంకొక 270 కిలోమీటర్స్ ఉంది. మేబీ 270 కిలోమీటర్స్ అంటే ఓకే, మైసూర్ వరకు వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. వెళ్ళాలి. 1650 क्यों करेंगे? 250 तुम कैश दे दो भाई, कैश करते हैं, कैश एक्सपर्ट बिट है, कैश करते हैं. तुझे 250 कंटिन्यू कर दिया. हाँ क्यों 1650 क्यों करेंगे? मैं हाँ नहीं भाई 1400. हाँ చూడండి ఇక్కడ 1650 కొట్టేశాడు, 1400 అని ఉంది అక్కడ. ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? నేను చూశాను. అంటే ఒక బిల్లు మాకేలే. నేను ఇప్పుడే చెప్తున్నాను, మా వాళ్ళకి అదే చెప్తున్నా, ఇలాంటి మోసాలు అవుతాయి అని చెప్తున్నా. 250 కొట్టిన తర్వాత కంటిన్యూ చేసావు. అవును గుర్తుందా అది? మళ్ళీ 250 ఎందుకు కొట్టావు ఎక్స్ట్రా? క్యాష్ ఎందుకు? నేను అడగలేదు కదా క్యాష్. అడిగినప్పుడు ఇవ్వాలి. అది ఇలా చేస్తే మాకేం రాదు, మీకు ఏం రాదు. 250 పోతే మాకు అది కాదు కదా, జెన్యూన్గా ఉండమని వస్తాం మేము. 13.5 లీటర్స్ 1400 కొట్టిస్తే బిల్లు వద్దు ఇచ్చావు కదా. అదొద్దు. ఇప్పుడు కరెక్ట్గానే కొట్టావు కదా. అయితే ఆ 250 అయితే కరెక్ట్గా కొట్టావు కదా. అంటే దానికి కూడా ఏమైనా మతలబ్ చేసావా అని. ఇవన్నీ చాలా చూసాం మేము, అందుకని చెప్తున్నా. ఓకే అయితే చూసారు అసలు ఎంత నా ఎదురుగా ఫేక్ చేసేస్తున్నారంటే అర్థం చేసుకోండి. 250కి ఏమొస్తుంది వాళ్ళకి? ఏదోటి ఇంకా జనాలు కనబడతాయి, ఏదోటి మోసం వేసేయాలి డబ్బులు వాళ్ళ దగ్గర. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను తెలుగు కదా, ఇప్పుడు కన్నడ మాట్లాడితే అంటే ఏదో భయపడిపోతాం, ఏదో డబ్బులు ఇచ్చేస్తాం అన్నట్టు. తెలుగు వచ్చు అయినా కావాలని కన్నడలో మాట్లాడతారు. అలా అని చెప్పి నేను హిందీలో మాట్లాడా, హిందీ కూడా వచ్చు. ఇది వీళ్ళు చేసే పని ఇలా ఉంటాయన్నమాట.
మీరు మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే వేరే స్టేట్ అయినా వేరే డిస్ట్రిక్ట్ అయినా ఎక్కడికి వెళ్ళినా వేరే కంట్రీ వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఉండకపోతే 250 నా దగ్గర తీసుకున్నాడు. అలా ఒక 10 మంది దగ్గర తీసుకుంటే ఎంత ఆలోచించండి. 2500 అలా రోజుకి 2500 ఈజీగా లాగేస్తారు. అది జాగ్రత్తగా ఉండమనేది. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను మన వ్లాగ్స్లో. మెషిన్ తీసుకొచ్చి 1400 కొట్టాడు ఫస్ట్, కొట్టి మళ్ళీ దాన్ని వెనక్కి తీసి మళ్ళీ 1650 కొట్టాడు. 1650 ఎందుకు కొడతాం మాకు తెలీదా అంటే ఏమో కన్నడలో మాట్లాడుతున్నాడు. వెంటనే దొరికేశాడు కదా. ఆ పెట్రోల్ బంక్ నుండి ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఇక్కడ రెస్టారెంట్ కనపడింది. దీని తర్వాత ఇంక రెస్టారెంట్స్ ఏమీ లేవు. సో అందుకనే ఇంకా ఇక్కడే అయిపోతున్నాను. సో కర్డ్ రైస్ అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 అయిపోయింది. సో ఏమీ లేవంట. టైం 3:15 అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగాను. ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఆగినా బాగుండేదేమో. ఇక్కడ అసలు ఏమీ లేవు ఫుడ్. చిన్న చేంజ్ అనమాట ప్లాన్లో. యాక్చువల్గా ఇప్పటి వరకు నేను మైసూర్ వెళ్తున్నాను అని చెప్పాను కదా, కానీ ఇప్పుడు ఏమైందంటే నేను డైరెక్ట్ మైసూర్ వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఎలక్ట్రానిక్ సిటీ వెళ్తున్నాను. అంటే హోస్కోట్ దాటిన తర్వాత బెంగళూరు కంటే కంప్లీట్ లోపలికి వెళ్ళను. ఎలక్ట్రానిక్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది అనమాట, బెంగళూరు అవుట్స్కట్స్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళి చైతు నేను కలిపి ఇంకా మైసూర్ అయితే వెళ్తాము. ఇక్కడ నుండి మనకి 76 కిలోమీటర్స్ ఉంది అండ్ 2 అవర్స్ అని చూపిస్తుంది. పాప ఎంత పెద్ద ఫ్లాగ్ పెట్టారో చూడండి. హోస్కోట్ స్ట్రైట్, విజయపుర రైట్కి అండ్ లెఫ్ట్కి కోలార్ అంటే ఏంటంటే కోలార్ గోల్డ్ మైన్స్, KGF అదే అనుకుంటున్నాను మరి నేనైతే. మనం యాక్చువల్గా ఈ సడన్ ప్లాన్ లేకపోతే ఇదిగోండి ఇటు రైట్ సైడ్ డైవర్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి. కానీ ఈ సడన్ ప్లాన్ వల్ల మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం హోస్కోట్ వైపు. నేను అసలు మైసూర్ డైరెక్ట్ వెళ్ళుంటే ఇవేవి తగలవు. ఏది హోస్కోట్ తగలదు, బెంగళూరు తగలదు. ఇలాగా డైరెక్ట్ బ్యాక్ సైడ్కి మైసూర్కి వెళ్ళిపోతాను అనమాట. నేను ఒకసారి మీకు ఇప్పుడు మ్యాప్స్లో చూపిస్తాను చూడండి. కొద్దిగా చల్లబడింది చాలు నాకు. ఈ క్లైమేట్ ఉన్నా చాలు. మరి వర్షం పడినా కూడా ఇబ్బందే. మళ్ళీ ఆ రెయిన్ కవర్లు వేసుకుని అదంతా చెయ్యాలి. ఫైనల్లీ వెల్కమ్ టు బెంగళూరు. కేఆర్పురం 10 కిలోమీటర్స్ ఇక్కడ నుండి, మార్తల్లి 19 అండ్ వైట్ ఫీల్డ్ 11 కిలోమీటర్స్ అంట. అండ్ ఇంకో చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ టు ద ట్రాఫిక్ సిటీ. రీసెంట్గా ఒక పోస్ట్ కూడా చూశాను. ఎలా అంటే నడుచుకుని వెళ్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారంట. ఒక 6 మినిట్స్ ఫాస్ట్గా చూపిస్తుందంట. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూశాను నేను ఆ పోస్ట్. నవ్వు వచ్చింది. నేను ఆల్రెడీ బెంగళూరు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ వచ్చాను అనమాట పేరెంట్స్తో. అప్పుడు ఒక చిన్న ట్రిప్ ఉండింది. అప్పుడు కూర్గ్, ఊటీ అవన్నీ తిరిగాం. అండ్ బెంగళూరు కూడా వచ్చాము. అండ్ రోలోతో ఇదే ఫస్ట్ టైం క్రేజీ ఎక్స్పీరియన్స్. మన బైక్ బెంగళూరు రోడ్స్ మీద అబ్బా ఎప్పుడు అనుకోలే. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 42 కిలోమీటర్స్. బెంగళూరులో ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయి, ఇంత ముందులా కాదు. అక్కడ చూడండి స్కై స్క్రాపర్ ఎంత ఉందో పైకి. అది ఈజీగా ఒక 100 ఫ్లోర్స్ ఉంటుందా, 100 ఉండదులే అండి, 50+ అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడే మళ్ళీ ఒక గుండె గువ్వేయమనే న్యూస్ అయితే వచ్చింది. నేను ఇంకొక 33 కిలోమీటర్స్ ఉందనమాట ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళిపోదాం కదా అనుకున్నాను రూమ్కి. అంతలోపు చైతు కాల్ చేసి రేపు ఆఫీస్కి రమ్మన్నారు, ఏదో క్లయింట్ మీటింగ్ ఉంది. నువ్వు వెళ్ళిపో మైసూర్ అన్నాడు. అరే ఇప్పుడు చూస్తే ఇక్కడ నుండి 155 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్గా నేను ఇందాక మీకు చూపించాను కదా, రైట్ సైడ్కి అక్కడ డైవర్షన్ తీసుకుంటే అటు నుండి వెళ్ళిపోవచ్చు అని, విజయపుర నుండి అటు వెళ్ళిపోతే కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను బెంగళూరు సిటీ లోపల ఎంట్రీ అయిపోయాను కదా, ఇక్కడ నుండి ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రైవింగ్కి చిరాకు వచ్చేది. ప్లస్ ఇంకా 4 గంటలు వెళ్ళాలి నేను. ఇక్కడ ఇప్పుడు రీచ్ టైం ఎంత చూపిస్తుంది తెలుసా? 8 o'clock చూపిస్తుంది. ఇదేంటబ్బా బ్రిడ్జ్ వెరైటీగా ఉంది, హ్యాంగింగ్ బ్రిడ్జా అనుకుంటూనే ఉన్నాను. ఏంటబ్బా ఇంత సింపుల్గా వెళ్ళిపోతున్నావు అని. స్టార్ట్ అయింది ఇంకా వర్షం. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను ఈ బెంగళూరు వీధుల్లో తిరుగుతున్నాను. ఇంకా వామ్మో ఇదేం ట్రాఫిక్ రా బాబు, దన్నా ఈ ట్రాఫిక్కి. ప్లస్ అది కాకుండా నేను పొద్దునండి డ్రైవ్ చేస్తూనే ఉన్నాను కదా,
నాకు ఇప్పటికీ ఇంకా ఓపిక నశించిపోతుంది. ఏంట్రా బాబు ఇంకా రావట్లేదు అన్నట్టుంది. మాల్స్ మాత్రం కుప్పల మాల్స్ అలా కనబడుతూనే ఉంటున్నాయి. ఏవో మాల్స్ వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంటున్నాయి. సో గైస్ ఇవాళ నాకు యాక్చువల్గా లక్ లేదనుకుంటా. మొత్తం అంతా దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడికి బ్యాటరీ మార్చి కొద్దిగా ముందుకు వచ్చానో లేదో మళ్ళీ మెమరీ కార్డ్ ఫుల్ అని వచ్చింది. ఇదిగోండి పక్కన ఆపేసి ఇప్పుడు ల్యాప్టాప్ లో మొత్తం డేటా అంతా ఎక్కిస్తున్నాను. ఇంత కష్టపడి వచ్చి మనం మళ్ళీ బ్లాక్ చేయకుండా వెళ్ళాం అనుకోండి వేస్ట్ కదా. సో అందుకనే ఇంకా చచ్చినట్టు మొత్తం తీసి ఇదిగోండి గోప్రో అండ్ ల్యాప్టాప్. 5:45 అయింది టైం అయితే. పైన మెట్రో. సో ఇదిగోండి ఇదంతా మైసూర్ వే అనమాట. పక్కన ఆపి ఈ బండి మీద తోపుడు బళ్ళు ఉంటాయి కదా, ఆ బండి దగ్గర ఆపి ఇంకా ఇక్కడ చేస్తున్నాను. మా బాధలు అలా ఉంటాయి అనమాట. ఏం చెప్తాం, రోడ్డు మధ్యలో ఆపి పక్కన నుంచుని డేటా కొంచెం డిలీట్ చేసుకుని కొద్దిగా స్పేస్ ఉంచుకుని ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. 128 GB కూడా సరిపోవట్లేదు అసలు. యాక్చువల్గా నైటే నేను ల్యాప్టాప్లోకి మొత్తం ఎక్కించేయాల్సింది. నేనే తప్పు పని చేశాను. 20 minutes 30 minutes లేట్ అయిపోయింది. దానివల్ల రీచింగ్ టైం 9 PM అని చూపిస్తుంది అండ్ 2 hours 51 minutes అయితే చూపిస్తుంది. ఇంకా ఇక్కడ నుండి 126 kilometers మనం మైసూర్ వెళ్ళడానికి ఇదిగోండి ఈ సర్వీస్ లైన్లోనే వెళ్ళాలన్నమాట. అటు ఓన్లీ కార్స్ అండ్ హెవీ వెహికల్స్ మాత్రమే, అంటే పెద్ద వెహికల్స్ మాత్రమే. సో ఇప్పుడిప్పుడు మొత్తం సిస్టమ్ అంతా మార్చారన్నమాట. అదిగోండి వెల్కమ్ టు బెంగళూరు మైసూర్ హైవే. సో అది ఆ హైవే. కార్స్కి 100 అండ్ లారీస్కి అయితే 80 అని ఉంది. వెళ్ళిపోవడమే ఇంకా ఈ సర్వీస్ లైన్లోనే అలా వెళ్తూ ఉండాలి. ప్లస్ ఇంకా నైట్ అయిపోయింది కదా, పెద్దగా చూపించడానికి కూడా ఏమీ లేదనమాట. జస్ట్ ఇప్పుడే యాక్సిడెంట్ అయింది, పడిపోయారు. ఏమైనా అయ్యిందంటారా? రీ అమ్మ లేపాలి, ఆగండి, పక్కన ఆపుతాను బైక్. అన్న ఆగాను, లేప లేప్. అరే అతను లేపండి ఫస్ట్. అమ్మ చాలా పెద్ద యాక్సిడెంట్. జారి పడిపోయినట్టున్నాడు, మొత్తం రక్తం. తాగేసి ఉన్నట్టున్నాడు, మొత్తం రక్తం రక్తం. తాగాడు, అదిగోండి తూలిపోతున్నాడు మనిషి. ఈ రోడ్లో మామూలుగా వెళ్ళడమే కష్టం. దానికి తోడు తాగేసి ఉన్నాడు. చెప్పు అక్కడ వదిలేసాడు చూడండి, చెప్పు షూ. బా ఫేస్ అంతా కొట్టుకుపోయింది. అసలు ఈ రోడ్డు మామూలుగానే బాగాలేదు. నేను పాస్ట్ ఒక 1 hour నుండి ఎంత తిట్టుకున్నాను తెలుసా? అరే ఎందుకురా బాబు అసలు ఈ రోడ్డు వచ్చాము అని. శ్రీరంగపట్నం అయితే వచ్చేసాము, కానీ మైసూర్ జస్ట్ 21 kilometers మోర్. నేను ఇంకా ఎవరో మామూలుగా స్పీడింగ్లో వెళ్ళి స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదా, అక్కడ జారి పడిపోయారేమో అనుకున్నాను, కానీ తాగేస్తున్నాడు. ఇంకేం చేయలేము, అందుకే ఎవరో జనాలు కూడా ఎవరో వచ్చి లేపలేదు, ఇంకా వదిలేశారు తాగేస్తున్నారని. సో గైస్ నేను చెప్తున్నాను కదా, ద బెస్ట్ రోడ్ ఎవర్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను వచ్చింది 150 kilometersలో ఒక 1000 స్పీడ్ బ్రేకర్లు వేసి ఉంటారు. ఎందుకు భయ్యా అన్ని స్పీడ్ బ్రేకర్లు నాకు అర్థం అవ్వదు. అలానే యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి అన్ని స్పీడ్ బ్రేకర్లు వేసి. అసలు ఏంటి అసలు. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు మైసూర్. లిటరల్లీ చెప్తున్నాను కదా, నాకు ఇవాళ బండి వదిలేసి వచ్చేద్దాం అనిపించింది. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది రైడింగ్ అది ఇది అని చెప్పి వస్తున్నారు, కానీ ప్యాషనేట్గా ఉంటేనే చెయ్యాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. యాక్చువల్గా నేను స్టార్ట్ అయినప్పుడు 408 kilometers అని చూపించింది, కానీ నేను ఇవాళ తిరిగింది చాలా ఎక్కువ, 500+ తిరిగాను. అరే
మీ మైసూర్కో దన్నం, ఆ బెంగళూరు నుండి మైసూర్ రోడ్డుకో దన్నం. చిరాకు వచ్చింది తెలుసా నాకు. ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాను, ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి. సో ఇంకా ఇక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను గైస్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో రేపటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ పిల్లలు చూడండి భలే చూస్తున్నారు. సీ యూ లేటర్, బాయ్ బాయ్.